హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి వంటిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూరతో పచ్చడి ఏ విధంగా చేయాలో మీకు చూపించబోతున్నాను. చాలా ఈజీగా, ఎంతో కమ్మగా, టేస్టీగా గోంగూర పచ్చడి అయితే తయారు చేసుకోవచ్చండి. గోంగూర అనగానే కూడా అందరికీ పచ్చడి వేసుకోవాలనిపిస్తది కదా! అంతేకాకుండా గోంగూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. దీంట్లో మెగ్నీషియం, అలాగే విటమిన్ సి అనేవి పుష్కలంగా లభిస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం పచ్చడి ఏ విధంగా చేయాలో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, అందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, కారానికి సరిపడగా పచ్చిమిర్చి ఒక 15, 20 వరకు అయితే వేసుకోవచ్చండి. పచ్చడి అనేది కారంగా ఉంటేనే బావుంటది. పచ్చిమిర్చి మొత్తం పచ్చిదనం పోయేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఇదే ప్యాన్‌లో ఆయిల్‌లో ముందుగా గోంగూరని అయితే వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ గోంగూర మొత్తాన్ని వేసేసుకొని గోంగూర అనేది ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనిక్కడ గానుగ నూనె, నువ్వుల నూనె అయితే వాడుతున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా వాడొచ్చు. ఇలా గోంగూర మొత్తాన్ని వేసేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేనిక్కడ ఒక హాఫ్ కేజీ వరకు అయితే గోంగూరనైతే తీసుకున్నాను. ఇలా కంప్లీట్‌గా గోంగూర అనేది ఫ్రై చేసేసుకొని, దీనిని కూడా చల్లారేంత వరకు ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కంప్లీట్‌గా చల్లారిపోవాలండి మనం గ్రైండ్ చేసుకునే ముందు. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 7, 8 వరకు వెల్లుల్లినైతే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడగా సాల్ట్, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ముందుగా ఒక ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా అయితే గోంగూర పచ్చడి తయారు చేసుకోవచ్చండి. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా పేస్ట్‌లా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. నేనిక్కడ ప్రాపర్‌గా నువ్వుల నూనె అయితే తీసుకున్నాను. దాంట్లో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనకి కారానికి సరిపడగా తాలింపు కోసం ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక 10 వరకు వెల్లుల్లిని అయితే కచ్చాపిచ్చా దంచుకొని వేసుకోవాలండి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత తాలింపు మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడి మొత్తాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా గోంగూర పచ్చడి రెడీ అండి. దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీ గోంగూర పచ్చడి రెడీ అండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఎంతో కమ్మగా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నాతో షేర్ చేసుకోండి మీ కమెంట్స్. అలాగే ఈ వీడియోని కంప్లీట్‌గా చూసి లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అలాగే రిలేటివ్స్‌కి షేర్ చేయండి.